2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, మీ నాగరఘు. గతంలో మనం రొమాంటిక్ రిలేషన్స్ ఇంట్రొడక్షన్ ఏంటి, అసలు రొమాంటిక్ రిలేషన్స్ యొక్క పూర్వాపరాల గురించి పార్ట్ 1లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 2లో వీటి వల్ల ఏ రకమైన ఇబ్బందులు యూత్ ఎదుర్కొంటుంది, అది తెలిసి తెలియక వాళ్ళు ఏ రకమైన లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నారు, అంటే స్పర్ ఆఫ్ మూమెంట్కి జరిగే ఈ కార్యక్రమాల్లో తర్వాత వాళ్ళు ఏ రకంగా దీన్ని జీర్ణించుకోలేకపోతారనే టాపిక్ మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది కూడా. సో పోక్సో చట్టం ఇందాక మీకు చెప్పినట్టు 18 ఏళ్ళు లోపల ఆడగాని మగ్గాని అబ్యూజ్కి గురైతే, అంటే సెక్సువల్ అబ్యూజ్ జరిగితే ఆ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్సెస్ని బట్టి లైఫ్ కన్విక్షన్సు, 20 years కన్విక్షన్సు, రకరకాల పీనల్ ప్రావిజన్స్ని చట్టం నిర్దేశించింది. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా మీరు బాగా గమనించండి. ప్రివెన్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ 2012లో సెక్షన్ 5, 6 చాలా క్లియర్ కట్గా దిశానిర్దేశాలు చేసినాయి. సో ఇది చేసినప్పుడు ఎలా ఉండేదంటే, యూత్, మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పాను, తెలిసి తెలియని బయలాజికల్ ఫిజియలాజికల్ చేంజెస్ని వాటిని ప్రాపర్గా ఎలా అడ్రస్ చేయాలో తెలియక ప్రేమ అనే ముసుగులో పరిధులు దాటి వెళ్ళినప్పుడు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి తెలుసు, కానీ ఈ యొక్క చట్టం, పోక్సో చట్టం చాలా ప్రాచుర్యం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, ఒక నేరం జరిగినప్పుడు దానికి ఉండే మైలేజ్ శిక్ష పడిన తర్వాత ఏ ఛానల్స్ కానీ ఏ మీడియా కానీ దానికి తగిన ప్రచారం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ ప్రచారం ఇస్తేనే ప్రజలకి ఆ తప్పు చేయాలంటే పరిచాలు ఆలోచిస్తారు, భయపడతారు. ఇప్పుడు వరంగల్లో 9 నెలల పిల్ల మీద అత్యాచారం జరిగింది. ఎన్నో మీడియాలు అరిచినాయి, గందరగోళం చేసినాయి, కవర్ చేసినాయి. అతనికి లైఫ్ కన్విక్షన్ పడింది, యాక్చువల్గా ఉరిశిక్ష పడింది వరంగల్ కోర్టులో. ఆ ఉరిశిక్షని లైఫ్ కన్విక్షన్గా మార్చారు. కానీ ఎవ్వరూ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈ రకంగా జరిగింది అనే ఒక సాంప్రదాయానికి ఎవరు చెప్పలేదు. సో అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఆ రోజు మార్చారు తప్పితే 9 నెలల్లో శిక్ష పడిన కేసు. సో దాన్ని ఖచ్చితంగా ఏం చేయాల్సిన పని ఏంటంటే, ఈ రకమైన నేరం చేసినందుకు ఈ రకమైన కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ అని సొసైటీకి ఒక కమ్యూనికేషను, ఒక అలర్ట్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. కానీ దాన్ని అది మనం చేయట్లేదు. సో ఎప్పుడైతే పోస్ట్ కన్విక్షన్ మనం సీరియస్గా తీసుకోవట్లేదో జనాలకి ఆ యొక్క అవేర్నెస్, ఆ సీరియస్నెస్ తెలీదు. సరే, మన విషయం మనం మాట్లాడుకునే ప్రజెంట్ టాపిక్ రొమాంటిక్ రిలేషన్స్కి వస్తే, ముఖ్యంగా ఈ రొమాంటిక్ రిలేషన్స్ యొక్క ప్రాబ్లము 14 to 18 మధ్య పిల్లల్లో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే తెలిసి తెలియని వయసు, నేను పదే చెప్తున్నా, బయలాజికల్ చేంజెస్, బాడీలో వచ్చే బయలాజికల్ చేంజెస్ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ దాన్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు రకరకాల మార్గాలు అవలంబించుకుంటారు. దాని పేరే ప్రేమ. వీళ్ళు పెట్టుకునే సేఫెస్ట్ ఇది అంటే మేము లవ్ చేస్తున్నాం, మేము లవ్వర్సు. సో లవ్ అనే దానిలో ఎదుటి వ్యక్తులు ఎయిదర్ వే, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇక్కడ ఒకరిని విమర్శించడం ఉండదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ఎవరిని ఎంత దూరం తీసుకెళ్తున్నారు అనేది ఈ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ కేస్. చాలా కేసులు, అంటే నేను ఉమెన్ సేఫ్టీ వింగ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నాను, మా దగ్గరికి చాలా కేసులు వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఈ రొమాంటిక్ రిలేషన్స్లో మాట్లాడటానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రాక్టికల్లీ వీఆర్ హ్యాండ్లింగ్ ద ఇష్యూస్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, చాలా కేసులు, ఇదేమీ ఎగ్జాగరేషన్ కాదు, ఈవెన్ ఉన్నత న్యాయస్థానం కూడా దీన్ని సీరియస్గా పరిగణలో తీసుకొని సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఉంది. రోమియో జూలియట్ యాక్ట్ అని ఈ రొమాంటిక్ రిలేషన్షిప్ ఏంటి అని నౌ సుప్రీంకోర్ట్ ఈజ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది పబ్లిక్. అంటే దీనికి ఎందుకు ప్రాబ్లం అని చెప్తున్నానంటే, తెలుసో తెలియకో వీళ్ళ పరిచయాలు, వీళ్ళ లవ్వులు పరిధులు చాలా దాటిపోయి
అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది అనుకుందాం ఒక నిమిషం. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు, మభ్య పెడతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే. నిజం చెప్పాలంటే ఫాల్స్ ప్రామిసెస్తోనే ఇద్దరూ అంత దూరం వెళ్తారు. ఫాల్స్ ప్రామిస్తోనే, బాగా గమనించండి. నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వే సర్వస్వం. ఆ ఏజ్లో, ఆ ఫ్యాంటసీలో, నాకు 18 ఏళ్ళ లోపు నేను ఉన్నాను కదా, ఈ అబ్బాయికి ఉద్యోగం వగైరాలు ఏం లేవు, ఆయన ఇంకా చదువుకుంటున్నాడు, ఏ రకంగా నన్ను పోషిస్తాడు, ఏ రకంగా నా లైఫ్కి ఒక కంక్లూజన్ ఇస్తాడని అమ్మాయి ఆలోచించదు. అందుకే ఇందాక నుంచి ఫ్యాంటసీ, బయలాజికల్ చేంజెస్ అని చెప్తున్నాను. ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో వీళ్ళు దారి తప్పే క్రమంలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు రకరకాలుగా ప్రలోభ పెడతారు. చాలా కేసుల్లో అబార్షన్ చేయించుకోమనే కేసులు ఉన్నాయి. చాలా కేసులు అమ్మాయి పట్టుదలకి పోయి, నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవో చూస్తాను, నేను నమ్మి నీకు మొత్తం నీ దగ్గరికి వచ్చాను, టుడే యు ఆర్ చీటింగ్ అని చెప్పని ప్రెగ్నెంట్ కాకుండా చాలా వరకు డ్రాగ్ ఆన్ చేసే సందర్భాలు కూడా మనకి చాలా కేసుల్లో కనిపిస్తాయి, ఈ రకమైన వాతావరణం ఉండే కేసులు. సో దీనికి చట్టం ఏం చెప్పిందంటే, చట్టమే కాదు, ఈవెన్ మెడికల్ సైన్స్ కూడా 20 years వరకు, సారీ క్షమించాలి, ఇది కట్ చేయండి అన్న తర్వాత, ఏ మాట పొరపాటున వచ్చింది, ఇక్కడ కట్ చేయండి ఎడిటర్ గారు. ప్రెగ్నెన్సీ వచ్చిన 20 వారాల వరకు ఇట్ ఈజ్ ఎ సేఫ్ టైం ఫర్ గెటింగ్ అబార్షన్. లేటెస్ట్గా వచ్చిన చట్టాలు కానివ్వండి, మెడికల్ ఇంప్రూవ్మెంట్ కానీ చూస్తే అప్ టు 24 weeks, దట్ ఈస్ ద సేఫెస్ట్ పీరియడ్ టు అండర్గో అబార్షన్. అబౌవ్ 24 weeks కనుక అయితే స్టిల్ ద గర్ల్ వాంట్ టు go for abortion, they have to take court permission. Court will appoint the girl or refer the girl to medical board. On certification of the medical board only, the girl is entitled for aborting. సో ఇంత మెకానిజం ఎందుకు పంపించారంటే, దీని మీద చట్టం కూడా చేశారు, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే అమ్మాయి ఏ రకంగా ఇబ్బంది పడకూడదు. మనకు తెలిసిందే మొదటి నుంచి ప్రకృతిలో తప్పు ఎవరు చేసినా రిజల్ట్ గోస్ టు గర్ల్ ఆర్ ఉమెన్. సో ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని రకాల మెకానిజమ్స్ యూజ్ చేశారు. సో ఈ పర్వంలో కనుక బిలో 18 years అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి, అమ్మాయి డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఏ సీరియస్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్. అంటే ఈ అంగీకారంతో జరిగిన, ఇక్కడ బాగా గమనించుకోండి, అంగీకారంతో జరిగినా కూడా ఇది కంపల్సరిగా చట్టరీత్యా నేరము. సో అబ్బాయి పనిష్మెంట్ అనేది ఫేస్ చేస్తాడు. సో ఈ సందర్భాల్లో వీళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే, మేము పెళ్లి చేసుకుంటాం, కాంప్రమైజ్ అయ్యాం, కొన్ని న్యాయస్థానాలు కాంప్రమైజ్ అయినా నువ్వు చేసింది చట్ట విరుద్ధం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళని శిక్షించే ముందు వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద యూత్. సో ఇది చట్టం, మీరు ఇలా చేస్తే ఈ పనిష్మెంట్లు ఉంటాయి, మీ కెరియర్ దెబ్బతింటుంది. ఓ చదువుకునే అబ్బాయి 20 ఏళ్ళు శిక్ష పడింది అనుకుందాం, వాట్ ఈజ్ ఈజ్ కెరియర్ అండి, మొత్తం కెరీర్ అంతా పోతుంది కదా. సో 20 years అతను చేసి ఇది చేసుకునేది ఏముంది. సో ఇది గమనించట్లేదు. అంటే ఏదో యూత్లో చేసేసాం, కంఫర్ట్ అయిపోయాం, ఏదో టెంపరీ ఎంజాయ్మెంట్ని మనం చేస్తున్నామని అనుకుంటున్నారు తప్పితే కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు ఆలోచించట్లేదు. ఒక 20 ఏళ్ళు శిక్ష పడింది అనుకుందాం, కొన్ని సీరియస్ కేసుల్లో ద డే 1 నుంచి అతను రిమాండ్లో ఉంటాడు. ద డే 1 హీ విల్ నాట్ గెట్ బెయిల్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్. సో అతను జైల్లో ఉన్నప్పుడే ట్రయల్ నడిపించి ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ శిక్ష వేశారు అనుకుందాం, అది కంటిన్యూ అయిపోతుంది. సో దీని తర్వాత అప్పీలు హైకోర్టుకున్న పోక్సో కేసుల్లో అంత తొందరగా బెయిల్ గ్రాంట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్ దే ఆర్ కన్సిడరింగ్. సో బెయిల్ ఎప్పుడైతే కన్సిడర్ చేయకుండా ఇయర్స్ టుగెదర్ అతను జైల్లో ఉంటున్నాడో, వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ లవ్? యూత్ గమనించండి, అతను జైల్లో ఉన్నాడు, బెయిల్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. మరి మీరు క్షణిక ఆనందం కోసం మీ ఇద్దరు ఆ రకమైన పరిధులు దాటినప్పుడు రిజల్ట్ ఈజ్ విత్ ది బాయ్. అంటే అమ్మాయి కూడా ఈక్వల్లీ డ్యామేజ్ అవుతుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే డెఫినెట్లీ షీ హ్యాస్ టు అండర్గో అబార్షన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆమె ఫేస్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ బాయ్స్? అందువల్ల ఫర్దర్గా దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి,
దీని యొక్క తీవ్ర పరిణామాలు ఆ వ్యక్తిగత జీవితం మీద అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఉంటుంది. కుటుంబం దాన్ని ఎలా తీసుకుంటుంది, సొసైటీలో వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనేది మనం 3వ టాపిక్లో మాట్లాడుకుందాం. దాని పార్ట్ 3గా నేను మీకు కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మై యాంగ్జైటీ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద యూత్. ఏదో కలర్ఫుల్గా ఉంది, ఏదో సినిమాల మాదిరి మనం గడపచ్చు అని మీ యూత్ని పాడు చేసుకోకండి. మీరు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఎంతో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాలేజీకి పంపించి వాళ్ళు కష్టపడో నానా బాధలు పడి మీ అంబిషన్స్ని తీర్చడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయకపోగా కొత్త శిక్షలు వగైరాలు మీరు చేయొద్దు. కాబట్టి దయచేసి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేసింగ్లో ఎలాంటిది ఉంటుందనే విషయాలు మనం పార్ట్ 3గా మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.